అందరికీ నమస్కారం. సూది దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఆ 50 నోట్ల దండ అనేది వేశాను నేను. ఈ నోట్లు అనేవి ఎన్ని తీసుకోవాలి, వెంకటేశ్వర స్వామికి ఎందుకు వేయాలి, వేస్తే ఫలితం ఏమిటి అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా వివరంగా చెప్తానండి. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 50 రూపాయల నోట్లు అనేవి మనం ముందుగా తీసుకోవాలండి. 27 తీసుకోవాలి. వీలైనంత వరకు కొత్త నోట్లు ఉంటే మంచిది స్వామివారికి, లేదా పాత నోట్లు తీసుకున్నా మంచిదే, ఎలా తీసుకున్నా మంచిదే అనమాట. కొత్త నోట్లు అయితే ఇంకా మంచిదన్నమాట. ఇప్పుడు నేను 27 కొత్త నోట్లు అయితే తీసుకున్నాను. 50 రూపాయల నోట్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి 27 తీసుకోవాలి, ఎందుకంటే నక్షత్రాలు 27 కదా, అందుకని 27 నోట్లు అనేది తీసుకోండి. సూది దారం కూడా తీసుకోండి. ఇప్పుడు మన నోట్లు అవి ఎలా కట్టాలో చూద్దాము. ఇప్పుడు ఈ నోట్ల వైట్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడే మనం గుచ్చాలన్నమాట. ఈ నోటికి ఇంకెక్కడ గుచ్చినా చెల్లవన్నమాట నోట్లు అనేవి. అందుకని ఈ వైట్ ప్లేస్లోనే నోట్లు అనేవి గుచ్చి సూదికి దండలా కుట్టుకోవాలి. ముందు సైడ్ గుచ్చాము అంటే తిరిగేసి వస్తుందన్నమాట దండ. అందుకని నోట్ల వెనక నుంచి దండ అనేది కట్టుకోవాలి. ముందుగా సూది దారం తీసుకోవాలి. ఇలా ముందు సైడ్ నుంచి గుచ్చితే తిరిగేసి వస్తుందన్నమాట దండ. అందుకని వెనక నుంచి గుచ్చాలి. ఇలా గుచ్చుకోవాలన్నమాట. దారం అనేది చాలా ఎక్కువగా తీసుకోండి. 3 మూరల దారం వరకు తీసుకోండి, ఎందుకంటే మనకి 27 నోట్లు సరిపోవాలి కదా. మధ్యలో 2 దండలు అటాచ్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఒకే దారం తీసుకొని ఒకే దారానికి ఇలా కట్టుకుంటే దండ అనేది చాలా బాగుంటుంది అనమాట. దారం చిక్కు పడకుండా కూడా ఇలా చూసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క నోటు తీసుకొని జాగ్రత్తగా నీట్గా ఇలా బ్యాక్ సైడ్ నుంచి కింద నుంచి పైకి తీసి అంతా ఒకే సైడ్ తీసుకోవాలి. తీసుకొని ఇలా సూదిలోకి ఎక్కించి ఇలా నీట్గా పెట్టుకోవాలి. దారం చిక్కులు పడకుండా దండ అనేది కుట్టుకోవాలండి. ఇలా 27 నోట్లు మనం దండగా కట్టేసుకోవాలన్నమాట. ఈ దండ అనేది వెంకటేశ్వర స్వామికి వేస్తే మనసులో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి, తప్పనిసరిగా నెరవేరుతాయి. అదే శనివారం వెయ్యాలి, స్వామికి అయితే శనివారం వెయ్యాలి. నేనైతే 5 నోట్ల నుంచి స్టార్ట్ చేశాను. 5లు, 10లు, 20లు, తర్వాత 50 రూపాయల నోట్లు అయితే వేస్తున్నాను. ఇది 4వ వారం అనమాట. 3 వారాలు ఆటంకం లేకుండా చూసుకోండి. తర్వాత 4వ వారం నుంచి వేసుకోవచ్చు అనమాట. మనం ఎలా అయినా పర్వాలేదు. 3 వారాలు మాత్రం ఖచ్చితంగా ఆటంకం లేకుండా స్వామి వారికి అయితే నోట్ల దండ అనేది వెయ్యాలి. ఇది 50 రూపాయల నోట్లు అనమాట. ఇది 4వ వారం. ఇది 27 తీసుకోవాలి, ఎందుకంటే నక్షత్రాలు 27 కదా, అందుకని 27 నోట్లు తీసుకొని స్వామివారికి వేస్తే గ్రహ దోషాలు అనేవి మనకి పోతాయి అన్నమాట. అంతేకాకుండా ఇలా 7 వారాల నోట్లు, 7 రకాల నోట్లతో 7 వారాల పూజ అనేది నేను చేస్తాను వెంకటేశ్వర స్వామికి. ఇలా చేస్తే మన మనసులో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అన్నమాట. ఈ దండ అనేది ఇలా రౌండ్గా ఇలా పెట్టుకొని నీట్గా కట్టేసుకోవాలండి. ముందుగా అన్ని నోట్లు కట్టేసుకున్న తర్వాత మనం దీన్ని తిప్పుకోవాలి. తిప్పి అప్పుడు స్వామికి అయితే సమర్పించాలి. ఈ నోట్ల దండ అనేది శనివారం వెయ్యాలి స్వామికి. ఆదివారం ఈ దండ తీసేయచ్చండి. తీసిన తర్వాత ఈ డబ్బులు ఏం చేయాలి అనే డౌట్ అయితే అందరికీ వస్తుంది కదా. ఈ తీసిన తర్వాత ఈ మనీని మనం వాడుకోవచ్చండి. ఇంట్లో మంచి వాటికి వాడుకుంటే చాలా మంచిది. ఇంట్లో పిల్లల ఫీజు కట్టాలన్నా, లేదంటే పసుపు కుంకుమ కొనుక్కోవాలన్నా, లేదా పుస్తకాలు కొనుక్కోవాలన్నా, ఏవైనా మంచి వాటికి వాడితే చాలా మంచిదన్నమాట. అందులో విజయం అనేది లభిస్తుంది మనకి. ఈ నోట్లు దాచుకొని మళ్ళీ ఇవే నోట్లు స్వామికి కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇలా ఒక శనివారం స్టార్ట్ చేసి 7 శనివారాలు వేస్తే ఎంతో మంచిదనమాట. 50 తర్వాత 100, తర్వాత 200, తర్వాత 500 అనమాట. ఇలా 27 వేసి నోట్లు అనమాట. 7 శనివార వ్రతం అంటారు దీన్ని. ఇలా చేస్తే ఎంతో మంచిదనమాట. ఇలా దండ వేసిన రోజు కూడా ఆ వారం అంతా మనకి ఎంతో పాజిటివ్గా ఉంటుంది. మనకు నచ్చిన విషయాలు అయితే జరుగుతాయి. చాలా మంచిగా జరుగుతుంది ఆ వారం అంతా. అలాగే ఈ నోట్లు కట్టడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు తిరిగేసి ఇలా వస్తుంది అనమాట దండ. ఈ దండ నేనైతే ముందు రోజే రెడీ పెట్టేసుకున్నాను. మరుసటి రోజు అయితే వెంకటేశ్వర స్వామికి ఇలా వేసాను అనమాట. ఫోటో చిన్నదిగా ఉంది కదా, దండ చాలా పెద్దదిగా వచ్చింది. ఇప్పుడు నేను పైన ఏంటంటే ప్లాస్టర్స్ అంటించి దండ అనేది అతికించి పెట్టాను అనమాట. లేదా మేకులకు కూడా పెట్టుకోవచ్చు.
ఇలా ఈ దండ అనేది ఇంట్లో ఉన్న స్వామివారికి అయితే నేనైతే వేశానండి. పైన ప్లాస్టర్స్ అయితే పెట్టాను. అవైతే ఊడకుండా ఉంటాయి కదా, అందుకని నేనైతే ఇలా పెట్టానన్నమాట. అదే మనం వేరేగా పీట వేసి స్వామివారి ఫోటో పెట్టుకొని అలా కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ దేవుడి గదిలో కూడా చేయొచ్చు. లేదంటే టెంపుల్లో కూడా స్వామివారికి ఇలా 7 శనివారాలు ఇస్తే ఎంతో మంచిది. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకున్నా మంచిదే. ఈ దండ స్వామివారికి సమర్పించడం వల్ల మన మనసులో ఏ కోరిక అనుకున్నా నెరవేరుతుందండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.